పోరాటం వల్లే అధికారంలోకి కాంగ్రెస్. ఇక చూడు కేసీఆర్, నువ్వు ఏం చెప్పినావా? అన్నాడు అట్లా ఎన్నడన్నా చెప్పినావా? నేనే తెచ్చిన తెలంగాణ, నేను నా కుటుంబం సాగునట్టే తలకాయ పెట్టిన. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నా చూసినావా? నిరుద్యోగుల పోరాటం వల్లే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్తా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పోరాటం వల్లనే వచ్చిందని మనం ఎట్లయితే గుర్తించినామో ఆ నిరుద్యోగులను కూడా సంతోషపరిచే విధంగా, నిరుద్యోగుల సమస్యలు తీర్చే విధంగా మీరు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మీ విజ్ఞప్తి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అండగా ఉంటాం. డబ్బులుంటేనే రాజకీయాలు అనేది పక్కన పెట్టాలి. డబ్బులుంటేనే రాజకీయాలు చేయొస్తుంది, లేకపోతే లేదనేది తప్పు ఆ మాట. వాస్తవానికి ప్రజలు ఇతను మాకు ప్రతినిధి కావాలి అని కోరుకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు ప్రజలు. అంతేందుకు నేనే ఉదాహరణ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తే ప్రజలారా మీరందరూ నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. నా దగ్గర డబ్బుందా ఏముందా అని చూడలే, కానీ ఈ వాయిస్, ఈ గొంతు మా గొంతు, ఇది చట్టసభల్లో ఉండాలని 1,49,000 మంది నాకు ఓట్లు వేసారు. నన్ను కొద్ది తేడాలో దొంగ ఓట్లతో పల్లారాజేశ్వర రెడ్డి చేతిలో ఓడిపోవచ్చు కాక, కానీ మీ ప్రేమ మాత్రం, మీ అభిమానం మాత్రం అట్లే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నేను ఖాళీగా లేను. మీకోసమే, మీ సమస్యల మీదనే పోరాడుతూ ఉన్నా. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నిరుద్యోగుల కష్టాలు తీరుస్తామని దొంగ మాటలు చెప్పిన పల్లారాజేశ్వర రెడ్డి పోయి కేసీఆర్ సంఖలో చేరిండు. అతనికి మనకున్నటువంటి తేడా అది. ఈ రోజు వరకు కూడా ప్రజల కోసం, ఉద్యోగస్తుల కోసం, నిరుద్యోగుల కోసం, అందరి కోసం పోరాటం చేస్తూనే ఉంటా కూడా మీ తరఫున.